అది పచ్చబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం. ఏ విగ్రహాలు కూలిని ఒకసారి తీయమనండి. మనందరం కళ్ళెదురుగుండానే ఉన్నాం కదా. పోనీ ఈనాడు జ్యోతి వదిలిపెట్టాయా? ఇప్పుడు ఆ బొమ్మలని తీసేసే కదా మీరు పగలగొట్టి ఇగో చూసుకోండి అని. 2014 మనం ఏం చచ్చిపోలేదు కదా, లేదా మనం ఏమన్నా పిల్లలమా? మన కళ్ళెదురుగుండానే కదా జరిగింది. 19లో ఏమైనా విగ్రహాలు ధ్వంసం చేశారా? ఒక్క ప్రజావేదిక కూల్చివేత ప్రభుత్వం చట్టబద్ధంగా కూల్చింది. దాన్నే తప్పు పట్టాం మనం, ఆ రోజున కూడా తప్పు పట్టాం. అది దాని జగ్గ దేనికైనా వాడచ్చు అని చెప్పి, అంతే తప్పించి అంటే మనం కూడా సమర్థించలేదు. కానీ ఏ విగ్రహాలు కూల్చారు? నెంబర్ 1. నెంబర్ 2, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీయడం తప్పని మనం కూడా చెప్పాం. అది ఎన్టీ రామారావు. కానీ ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టింది ఆయననే, కృష్ణా జిల్లాకి. అంతకుముందు పెట్టలేదే. హామీ ఇచ్చాడు కదా పాదయాత్రలో. చంద్రబాబు గారు పెట్టలా, జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. మరి అది అతనికి ఏమి, ఎన్టీఆర్ వాళ్ళ నాన్న తర్వాత ఎన్టీఆర్ని గౌరవిస్తాడు. అది క్లియర్. ఎన్టీఆర్ని అవమానించే క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి. ఒప్పుకు తీరాల్సిన నిజం అది. బీజేపీ కూడా ఎన్టీఆర్ని వ్యతిరేకించదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి ఈవిడ ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఇప్పుడు ఆ లెక్కన మళ్ళీ ఇప్పుడు ఆ లెక్కనైతే అంతకు ముందు